నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేననే గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే వెళ్ళలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే వెళ్ళలు వేసితివి. జలములలో బడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడిరే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ మీ మంచి సాంగ్ పాడారు అయ్యగారు, చాలా వందనాలు. అందరూ కెమెరాలు ఆన్ చేయండి దయచేసి. కెమెరాలు ఎవరు క్లోజ్ చేసి ఉంచొద్దు. కెమెరాలు ఆన్ చేస్తేనే చక్కగా మీరు ఏం మాట్లాడుతున్నది వింటున్నారో మాకు అర్థమైంది. ఇఫ్ యూ ఓపెన్ ఎ కెమెరా దెన్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ యు ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అమాంగ్ యూ and how the God's servant apostle Reverend Kevin speaking with us through his great inspirational message, then you can understand. Hallelujah. Hallelujah. So yeah, now we are going to start, brother. I want to share about you. So one by one is the rest of the people will join later before this introduction. Now we can start 8:30. Actually, this is the time. We have 3 minutes. Okay. Now greetings to all in the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. So it's a great privilege and honor to us with our beloved Reverend Apostle Kevin Coyle Child. రెవరెండ్ కెవిన్ కోయిల్ చైల్డ్ గారితో మనకి ఇది గొప్ప అవకాశాన్ని కలిగి ఉండడం దేవుడు మనకి ఇచ్చిన ఇది గొప్ప ఘనతగా నేను భావిస్తూ ఉన్నాను. So this is the God's will today. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఈ రోజు ఇది దేవుని చిత్తమై ఉన్నది. You have been continuously praying with 1 month onwards. ఒక నెల నుంచి కూడా మేము ప్రతిరోజు దీనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. So today we are going to listen the great word of God, how the God has placed in his heart for us. వారి హృదయంలో దేవుడు ఏదైతే మన కొరకు దాచి ఉంచాడో దానిని ఈ రోజు మనం వినబోతా ఉన్నాం. ఇది మనకు గొప్ప సమయం. So before we start this meeting, we brother Kevin and me talk together about with one to another now with 20 minutes. ఈ యొక్క మీటింగ్ ముందుగానే నేను అలాగే కెవిన్ గారు ఇద్దరు కూడా ఒక 20 నిమిషాల సమయం ఒకరి గురించి ఒకరు మేము మాట్లాడుకుంటూ వచ్చాం. So I'm excited to hear from my brother beloved about the burning desire towards India and all the world. వారికి భారతదేశం ఎడలో వారికి ఉన్న మండే హృదయాన్ని బట్టి వాటన్నిటిని బట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను.
So I'm very proud to say about him today among you. It's a great blessing to us that God united us together. దేవుడు కెవిన్ గారిని మనల్ని కలపటం ఇది గొప్ప సంగతి. అలాగే ప్రత్యేకంగా వారిని పరిచయం చేయటం నేనంతో అతిశయంగా భావిస్తా ఉన్నాను. ఇటు మంచి సేవకులను కలిగినందుకు స్తోత్రం. I told about all the pastors, how they're facing the troubles in India, how the missionary pastors are facing the troubles by this strong religious people. నేను సేవకులకు చెప్పాను, భారతదేశంలో ఉన్న దేవుని సేవకులు ఎలాగూ ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎలా శ్రమ పడతా ఉన్నారో, వారి పరిస్థితులన్నీ కూడా నేను సవివరంగా వారికి తెలియచేస్తూ వచ్చాను. And another more thing is, I appreciated my brother. Now he asked me, what is the situation in India? ప్రస్తుతం మరి కెవిన్ గారు ప్రస్తుతం నన్ను అడిగారు, అసలు భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అని వారు నన్ను అడిగారు. So briefly I explained about this, how the Christians facing the troubles among the strong religious people. క్లుప్తంగా నేను వారికి వివరిస్తూ వచ్చాను ఈ యొక్క పరిస్థితుల మధ్యలో క్రైస్తవులు ఎలాగూ జీవిస్తున్నారో, క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉందో, సేవకుల యొక్క ఇబ్బందుల గురించి నేను క్లుప్తంగా వారికి తెలియజేస్తూ వచ్చాను. So it's a great privilege and honor today in this morning time. Now we are they are behind 12.5 hours behind us. వారు మనకంటే 12.5 గంటల ముందున్నారు. అయినా కూడా ఇట్టి అవకాశాన్ని దేవుడు మనకు కలుగు చేసినందుకు ఇది గొప్ప ప్రశస్తమైనది, చాలా ఘనతగా నేను భావిస్తా ఉన్నాను. So geographically we are totally against to India to America. That is we are in the daytime, they are in the night time now. భౌగోళికంగా మనం చూస్తే వాళ్ళేమో రాత్రి పూట ఉన్నారు, మనమేమో పగటి పూట ఉన్నాము. సుమారు 12.5 గంటల సమయం వారికి మనకి అయినా రాత్రి పూట అయినా కూడా వారు మనతో మాట్లాడడానికి వచ్చారు. So anyway, wherever we are in one in Christ. Amen. మనం ఎక్కడున్నా కూడా మనం క్రీస్తునందు ఒకటే ఉన్నాం. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. Amen. Amen. There is no denominational barriers, there is no geographical barriers among us. Amen. ఎలాంటి సంస్థ భేదాలు లేవు, ఎలాంటి భౌగోళిక భేదాలు లేవు, మనందరం ఒకటై ఉన్నాం. ఆమేన్. We are one in Christ, we are one in spirit. Hallelujah. ఆత్మలో ఒకటై ఉన్నాము, క్రీస్తునందు ఒకటై ఉన్నాము. So I appreciate it for this. God united us for his glory. దేవుడు మనల్ని ఐక్యపరిచినందుకై దేవునికి మహిమ కలుగును గాక. And especially we're thankful to our beloved leader, understand our all the situations to join, give the opportunity to leadership with them and affiliate with our Living on the Rock ministry. లివింగ్ ఆన్ ద రాక్ మినిస్ట్రీ తరఫున వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ యొక్క నాయకత్వ పరిస్థితులను బట్టి, వీటన్నిటిని బట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం నాయకత్వం వారితో మంచి ముందుకు సాగాలనుకుంటున్నాను. వారిని ఇవ్వాలని కోరుకుంటున్నాం మనం నాయకత్వంలో. ఓకే, థ్యాంక్ యూ. నాయకత్వంలో మనం ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద గాడ్స్ విల్ టుడే. ఇది దేవుని చిత్తమైనది ఈ రోజు. So I don't want to take a long time actually, but our beloved leader is waiting to share the word of God. నేను ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవట్లేదు. నిజానికి మన లీడర్ గారు అపోస్తల్ కెవిన్ కోయల్ చైల్డ్ గారు వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. So I am telling you another small few words about him. వారి గురించి మరి కొన్ని మాటలు మాత్రమే మీతో చెప్పాలనుకుంటున్నాను. So he is a great apostle and a man of God and a missionary in and the founder and president to the Living on the Rock ministry. వారు గొప్ప అపోస్తలుడు, అలాగే దైవజనుడు, అలాగే మిషనరీగా కూడా అనేక మందికి సహాయం చేస్తారు. డేవిడ్ గారు మీ మాటలు వినపడుతుంది, కొంచెం కట్ చేసుకోండి. God is using him mightily around the world by conducting the Zoom messages and Zoom messages కండక్ట్ చేయడం ద్వారా ప్రపంచం అంతా కూడా దేవుడు కెవిన్ గారిని వాడుకుంటా ఉన్నాడు. Yes, some parts of the world is Kenya and South Africa and Asian continent people joined in his meeting. Once I heard particularly while he is sharing the word of God.
వారు దేవుని వాక్యాన్ని పంచుకుంటుండగా నేను ఒకసారి విన్నాను. వారు కెన్యాలోను, అలాగే ఆఫ్రికాలోను, అలాగే ఆసియాలోని అనేక చోట్ల వారు దేవుని వాక్యాన్ని పంచుకుంటా ఉన్నారు. So today God has given good opportunity for us. ఈ రోజు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. So actually he's a kind heart. He's a kind hearted towards us and to the people, those who are in the working with the Lord. వాస్తవానికి ఆయన చాలా దయ కలిగిన హృదయం కలిగిన వారు. అలాంటి వారితో మనం పనిచేయడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. Really, if he is in a person, I want to hug him firmly. But one day we will hug him. అది నిజంగా వారిని నేను హత్తుకోవాలనుకుంటున్నాను. అయినా దేవుని చిత్తం అయితే ఒకరోజు భౌతికంగానే నన్ను వారిని హత్తుకుంటాను. So God make a way for us. దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని, మార్గాన్ని తెరుచునుగాక. So his teachings is wonderfully touched by the Holy Spirit. వారి యొక్క బోధనలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత తాకబడినవై ఉంటాయి. So now I heartily welcome to our beloved leader and hand over this time to him. ఇప్పుడు నేను వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. Amen. Give the good claps to him. Praise the Lord. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం, వారికి సమయాన్ని ఇద్దాం. Oh, praise the Lord, praise the Lord. Glory to God, glory to God. వందనాలండి. వందనాలు. అయ్యారు ప్రైజ్ లార్డ్ గారు కూడా ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్, వందనాలు. Okay, now we would like to hear the word of God from our beloved leader, Apostle Kevin Coyle. All right. Well, greetings to all of you in the name of our Lord Jesus Christ. Amen. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. So, just to be sure, can you hear me well? మీరు వింటున్నారా? అందరూ వింటున్నారా? చేతులు ఎత్తండి, వింటున్నామని చెప్పండి. Yes. Good. Yes, For yes, some sir. reason, the volume on my side seems low, so I just want to make sure you can hear me good, but that's good. Thanks for confirming. Thank you so much. Yeah, Well, again, I welcome you all in the name of our Lord, and this will be the first time that I've had a message go forth directly to my people of India, and I certainly take great honor, privilege, and I thank God for this opportunity. నేను కెన్యాలో ఒకసారి ఏ విధంగా మాట్లాడాను, అదే జూమ్ మీటింగ్స్ లో ఈ విధంగా అయితే డైరెక్ట్ గా మీతోటి ఈ విధంగా దేవుడు అనుకూలపరిచాడు. ఈ దినాన ఇక్కడ నా సౌండ్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు అన్ని కూడా దేవుని కృపను బట్టి ముందుకు సాగుతూ ఉన్నాం. And we serve a very, very mighty, awesome God who is trying to help elevate his leaders of the church on the earth. So I am very passionate about this, and I just pray that we all be blessed on here today with this message. ఇక్కడ మనం అందరం కూడి ఉన్నాము. భౌగోళికంగా ఆయా దేశాల్లో సంఘాలు కలిగి ఉండి ఆయా ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నటువంటి దాన్ని బట్టి మరి అంతా కూడా నేను ఈ దిన నా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని ఆ ఆత్మతోటి మరి దేవుని వాక్యంతో ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. So we will go ahead and get right into the message, and again, I am just grateful to be entrusted in this with you all, and I know we will all take part in glorifying the King of Kings, Lord of Lords. Amen. ఇక్కడ కూడి ఉన్నాము, మనం అందరం కలిసి దేవుని మహిమపరచడానికే కూడి ఉన్నాం. అందుని బట్టే దేవుడు మనల్ని ఏకపరిచాడు. Amen. Turn with me to the book of Revelation. ఈ దినాన మనము ప్రకటన గ్రంథం చూద్దాం.
The lead-in scripture today will be found in the book of Revelation, chapter 3, verses 14 through 22. మనం ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచ్చిన వరకు దయచేసి ఒకరు చదవండి. శనివారం లవోదికీయలో ఉన్న ఆ, సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆ, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవునికి సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ ఆ. క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువలేను చెప్పుకొనుచున్నావు. నీ ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చోడనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. ఆమేన్. And if you don't mind, so that my online viewers can also understand those who are speaking in English, if you don't mind me quickly reading this. I heard it in your language, but if you don't mind, Katuri, if I can also read it in English. ఇప్పుడు నా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు కనుక నేను కూడా మీరు ట్రాన్స్లేషన్ చేశారు కనుక ఇప్పుడు మా తెలుగు భాషలో చదివారు, నేను కూడా ఇంగ్లీష్ లో చదువుతాను కొద్దిగా త్వరగా. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు వింటారు. హల్లెలూయా. ఓకే. Okay. To the angel of the church in Laodicea write, these are the words of the Amen, the faithful and true witness, the ruler of God's creation. I know your deeds, that you are neither cold nor hot. I wish you were either one or the other. So because you are lukewarm, neither hot nor cold, I'm about to spit you out of my mouth. You say, I am rich, I have acquired wealth and do not need a thing. But you do not realize that you are wretched, pitiful, poor, blind, naked. I counsel you to buy from me gold refined in the fire, so you can become rich, and white clothes to wear, so you can cover your shameful nakedness, and salve to put on your eyes, so you can see. Those who I love, I rebuke and discipline. So be earnest and repent. Here I am, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and eat with that person, and they with me. To the one who is victorious, I will give the right to sit with me on my throne, just as I was victorious and sat down with my Father on his throne. Whoever has ears, let them hear what the Spirit says to the churches. Amen. Amen. The grass withers, the flowers fade, but the word of our God shall stand forever. గడ్డి పువ్వు వెండిపోవును, అన్ని కూడా నశించిపోతాయి, బట్ దేవుని యొక్క వాక్యం మాత్రం సదాకాలము నిలుచును. ఆమేన్. So my brothers and sisters in India, online, God is ఎవరైతే doing ఆన్లైన్ లో something ఉన్నారో to stir our hearts as the leaders of his church of the earth. ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో సంఘాలు కలిగి నాయకులుగా ఉండేటువంటి వారికి నేను ఇచ్చేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. Tonight we will honor God with the prophetic voice from heaven
through his word and through the prophets of the earth here today. ఈ లోకంలో ఈ రోజున మనము దేవుని యొక్క స్వరాన్ని పరలోకము నుండి మనం వినబోతున్నాం. ఆ స్వరాన్ని మనం వింటున్నాం. హల్లెలూయా. Living on the Rock Ministries, we know by the Spirit and the truth of God that the earth is intended until the second coming of Christ to operate in the 5 offices of the fivefold ministry. ఈ లోకంలో ఈ లివింగ్ ఆన్ ద రాక్ మినిస్ట్రీ నిర్వహించేటువంటిది ఏంటంటే 5 రకములైనటువంటి పరిచర్ల మీద 5-fold మినిస్ట్రీని కలిగి ఉన్నాం. And so to combat even false teaching in these end times, as the word has prophesied to us to warn us of false teaching, ఎవరైనా తప్పుడు బోధలు గనక చేస్తే దేవుని యొక్క వాక్యమే మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది. I want to make sure that we accurately establish our hearts to petition the Lord for today's message in the fullness of his church that he has intended to for us on the earth as leaders of the church in the earth to operate in his fullness in the 5-fold ministries. ఈ 5 రకాలైనటువంటి పరిచర్యల ద్వారా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మరి ప్రజలకు చెప్పే విధముగా మనం ఉండాలని దేవుని యొక్క మాటను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. Even on the scripture that we read here today, found in the book of Revelation, chapter 3. మనము చదివిన విధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇప్పుడు చదివాం కదా, ఆ దాన్ని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. Many teach on the lukewarm idolatry incorrectly. ఎవరైతే చాలా మంది కూడా నులివెచ్చగా ఉండేటట్లుగా చాలా మంది తప్పుడు బోధలు తప్పుడుతనంగా ప్రకటన చేస్తున్నారు. God is going to stir our hearts in an encouraging way so that we make sure that we understand what Jesus is addressing on the earth even today regarding the lukewarm idolatry. యేసు క్రీస్తు వారి భూలోకములో ఉన్నప్పుడు ఏ విధంగా ఖండించి మాట్లాడారో దేవుని యొక్క సువార్త విషయంలో, మరి ఇలాంటి అన్ని కూడా మరి విగ్రహారాధన గాని దేన్ని గాని ఖండించారో అదే దాన్ని ఈ రోజున సంఘము ఎదుట అదే మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం దేవుని ద్వారా. Here we see Jesus addressing the angel of the church of Laodicea. మనము సంఘములో దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నది. That word translated angel is the lighthouse leader or pastor of that church. ఏంజల్ అంటే దూత అంటే ఎవరంటే ఇక్కడ సంఘ కాపరి సంఘానికి ఒక దూతగా ఉన్నాడు. హల్లెలూయా. Jesus is saying, because you think you're serving 2 masters without my knowledge, I see you worshiping me on the same planes as money. ఇక్కడ ఇద్దరు యజమానులకి ఎవరు కూడా దాసులుగా ఉండరు కనుక నువ్వు నాకు దాసులుగా ఉండి దేవుని యొక్క పని చేయమని దేవుడు చెప్పాడు. At the leadership level of God's church, this is the most demonic and strange fire worship from the leaders of the church who put God and money co-equal to each other. ఇక్కడ దేవుడు, సంఘము, ధనము ఈ రెండు కూడా సమానముగానే ఉన్నవి. అవి ఒక అధికారపూర్వకంగా మనం ముందుకు సాగేటట్టుగా నాయకత్వ లక్షణాలు కలిగి ముందుకు వెళ్ళాలి సంఘములో. This, my friends, is very, very, very bad. ఇది చాలా చెడ్డది. ఇంకొకటి, so now I speak prophetically to the season right now that we stand in, that has been pronounced to the earth since 2024. 2024 నుంచి నేను ఈ విధంగా దేవుని యొక్క సంఘములో ఉండి ఇదే విధంగా దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాను.
In the book of Daniel, we hear the words of Daniel warning us of the day of the setup in the church that is the abomination causing desolation. ఈ సంఘంలో ఎప్పుడైతే నాశనం వస్తుందంటే దైహిక కార్యములు అసభ్య కార్యాలు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తన చేసినప్పుడు అప్పుడే సంఘానికి నాశనం వస్తుంది. Jesus reaffirmed this in the gospel, referred by the prophet Daniel, abomination causing desolation. And it is a setup in the sanctuary of God's church. దేవుని యొక్క సంఘములో పరిశుద్ధతను ఎలా కలిగి ఉండాలో, పరిశుద్ధత ఎంత యోగ్యకరమైనటువంటిదో ఈ దానియేలు ద్వారా చెప్పి, ఈ అసహ్యమైనటువంటిది దేవునికి ఏమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాని గురించి దానియేలు ద్వారా ప్రవచనం మాట్లాడి దేవుడు దానియేలు ద్వారా హెచ్చరిక చేశాడు. My brothers and sisters, the leaders of God's church, that we profess the name Jesus, I'm here to tell you, as one of his assigned prophets to the earth, we stand right now until the coming of Jesus the second time in the season, abomination causing desolation. Right now. ఇప్పుడు మనం ఏమని ప్రకటించాలంటే, దేవునికి సంఘములో ఉండి ఒక ప్రవక్తగా నీవు అది ఏది దేవుని సంఘానికి అసహ్యమైనటువంటిదో, ఏది దేవుడి మెచ్చడో దాని గురించి నువ్వు సంఘానికి ప్రకటించాలి. What is this abomination causing desolation? What does that mean, this season that we're in right now? What does that mean? ఏది అబామినేషన్ అంటే ఏది, అసహ్యత అంటే ఏది? Here's what it means, brothers and sisters. Where the wickedness of the church, listen and listen good, where the wickedness of the church, of professing God leaders of the church, exceeds the wickedness of the world it's supposed to reach. ఎప్పుడైతే నువ్వు చెడుతనాన్ని ప్రకటిస్తావో అప్పుడే ఆ సంఘములో చెడుతనాన్ని గురించి, అప్పుడు సంఘాన్ని గురించి ప్రకటించినట్టు అవుతుంది. And we see here today and on in this season, even since before COVID, we are seeing the wickedness of the Antichrist flowing and moving through the church. ఇప్పుడు కోవిడ్ వచ్చే ముందుగా మనం ఈ రకమైనటువంటి క్రియలన్నీ కూడా ఎలా జరిగిందంటే, సాతానుడు తన చివరి అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఏ విధంగా వస్తున్నాడో, ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నాడో అది కోవిడ్ ద్వారాగా కూడా మనకు తెలిసింది. With all the diverse weather patterns and the behavior of the earth and all the destruction through earthquakes and hurricanes and these earth disasters happening throughout all diverse places of the world, ఈ లోకంలో గాలివాన్లు గాని, తుఫాన్లు గాని, అగ్ని పర్వతాలు పేలటం గాని, ఇవన్నీ కూడా హరికన్స్ గాని, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు అవుతున్నాయో దేవుని రాకడకు ముందు ఇవన్నీ కూడా సూచనలుగా జరుగుతూ ఉన్నవి. It is the sign of the soon coming of Christ the second time, not as Savior, Redeemer, but the earth's rightful judge. ఇక్కడ తీరుస్తూ ఉన్నాడు ఈ లోకానికి, వీటన్నిటి ద్వారాగా ఇదిగో నేను వస్తున్నానని చూపిస్తూ ఉన్నాడు. So now that I got your attention, today's message is titled Time to Get Right. Time to Get Right. ఇప్పుడు నేను ఇచ్చే ప్రసంగం ఏంటంటే, టాపిక్ గెట్ టు రైట్, అంటే ఇది మేలుకొలిగినటువంటి సమయము. హల్లెలూయా, సంఘము మేలుకొలిగినటువంటి సమయము. So now that God has stirred our heart with this scripture, I want us to be warned, all of us as leaders. I want us to be warned in the presence of an awful yet gracious God.
దేవుని యొక్క కృపను బట్టి నేను ఉదయ కాలంలో అన్ని సంఘాలతోటి అందరు నాయకులతో మాట్లాడుతున్నాను, హెచ్చరిక చేస్తున్నాను దేవుడిచ్చిన అధికారమును బట్టి. In the book of Revelation, it also talks about the first beast that came from the land with a woman in purple sitting on the first beast. మొదటి క్రూరమృగము ఈ లోకము నుండే వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. That beast represents one of the three antichrist, one of the three unholy trinity spirits, and his name is the Antichrist. ఇక్కడ మూడు ఉన్నాయి అంత్యక్రీస్తుకు సూచనలు. మరి అదే విధంగా త్రిత్వానికి బదులుగా ఇక్కడ అంత్యక్రీస్తు కూడా ఒక త్రిత్వం కలిగి ఉన్నాడు, ఆ మూటినే కలిగి ఉన్నాడు. అదేంటంటే మొదట క్రూరముఖము. And the woman sitting on the beast represents the compromised church of the earth. అయితే ఈ క్రూరముఖము ఇక్కడ ఈ లోకంలో కూర్చుని ఉన్నది. The Antichrist is focused on all the leaders of the world, including God's church leaders. ఇక్కడ ఈ లోకంలో అంత్యక్రీస్తు అనేవాడు అందరి మీద దృష్టించాడు, ప్రత్యేకంగా సంఘ నాయకుల మీద, పరిచర్య నాయకుల మీద దృష్టించాడు. So it's no wonder Jesus is specifically rebuking the church in Laodicea because it started loving money more or co-equal to Christ himself. అయితే ఎవరైతే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నారో అది యేసు క్రీస్తుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. Ask yourself this question. నేను ఈ క్వశ్చన్ నిన్నంతా నువ్వు అంగీకరించు, ఏదైతే అనుకుంటున్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. యు ఆస్క్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. Knowing that the scripture reminds us that the root of all evil is the love of money. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. హల్లెలూయా. How many, as I look upon this Zoom meeting, how many of you love money? You don't have to answer the question, but ask yourself this question in the fear of the Lord's presence upon us here today. Ask yourself the question. ఇప్పుడు నాకు నువ్వు చెప్పాల్సిన పని లేదు దీని గురించి. నీకు నువ్వు ప్రశ్నించుకో. ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించి ధనాపేక్షను కలిగి ఉన్నారో అది తీసేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. Jesus says through the scripture, I give freely. I do not give like the world gives, but I give freely. ఏదిగో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే లోకము ఇచ్చినట్టు కాదు గాని నేను ఉచితముగా నీకు ఇస్తున్నాను అని చెబుతున్నది. So Jesus here addressing this antichrist spirit that now has corrupted the church, and Jesus is saying to this person, you still have time to repent. దేవుని యొక్క వాక్యము యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే నీవు మారు మనస్సు పొందు అని చెబుతున్నాడు. హల్లెలూయా. Brothers and sisters, if we have any doubt in our heart in the presence of an awful yet gracious God right now about the love of money, we really, really, really need God to come into our heart and take and uproot that love that is idolatry in his sight. నీవు అది లేకుండా నీ హృదయంలో ఇంకా ధనాపేక్ష లేకుండా యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే లోతైనటువంటి సత్యములకు నువ్వు నడవటానికి వేరుపారి ఫలించటానికి దేవుడు అనుకూలపరుస్తాడు. నీవు దీవించబడతావు. As I mentioned earlier,
This word today is also a prophetic word. The love of money and the corruption of God's church on the earth today, with all the professing God-fearing people, ఇక్కడ నేను ప్రవచనంగా చూస్తున్నాను, చెబుతున్నాను. దేవుని సంఘాన్ని ఈ ధనాపేక్ష పాడు చేస్తుంది. has not maybe, but has for sure become more corrupt on the scale worldwide throughout all the churches of the earth. But yet, what remains on here today, as it has been preserved through the Old Testament to now, is a remnant. ఇక్కడ మనము నూతన నిబంధన చెప్పినట్టు ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. The remnant of God's church is prophesying, preaching the correct message of Christ freely. మనకి ఉచితముగా దేవుడు ఈ యొక్క పరిచర్యను అప్పగించి ఈ పరిచర్య సంబంధమైన మాటలు మాట్లాడి మనం ఏదైతే కలిగి ఉండాలో దాన్నే చెబుతుంది. ఈ లోకంలో దుష్టత్వం నుంచి మనం కాపాడుకోవాలి, ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెబుతుంది. God wants to get the attention of his leaders of the church on the earth so that we become uncorrupt and holy in his sight, so that his sanctuary remains holy. మనం ఇక్కడ ఎందుకని దేవుడు మనం పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడంటే, మనమందరము అపవిత్రత లేకుండా పరిశుద్ధులుగా ఉండి తన యొక్క సన్నిధిలో తన పరిశుద్ధతను కలిగి ఉండాలని, దేవునితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. And we know that the Antichrist is using political powers throughout the world to control and to lord their position and power for the control of money. ఈ లోకంలో ఏది దుష్టుడు అనేవాడు అంత్యక్రీస్తు ఉన్నాడు కదా, వాడేం చేస్తాడంటే వాడు కంట్రోల్లో పెట్టుకుని ఈ లోకమునంతా కూడా ఏలుతూ నాయకుల్ని సంఘాలని పాడు చేస్తూ వాడు ఏలాలని కూర్చుని ఉన్నాడు ఇక్కడ. So we should not be surprised that the Antichrist is using the love of money. Remember, the woman sitting on the beast represents the church of the earth, the body of Christ throughout the world, and she has become compromised because her wickedness has risen beyond the wickedness of the world that the church is supposed to reach. ఈ సంఘంలో దుష్టత్వంతో నింపాలని వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ధనాపేక్ష అనేటువంటి ఆయుధాన్ని పెట్టుకుని ఆ స్త్రీ ఆ క్రూర ముఖము అక్కడ నిలబడి చూస్తూ ఉన్నది. And as I look at each and every one of you on this Zoom meeting right now, మీరు ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతున్నాను. ఈ సమయంలో మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. we, and I put myself included on this, we cannot, will not fool God if our heart is not right and have love of money out of our heart. నేను చెబుతున్నాను, నా అంతటికి నేను మనము ఈ యొక్క ధనాపేక్ష అనేటువంటిది మన హృదయానికి బయట ఉండాలి. హల్లెలూయా. This will corrupt us. And my brothers and sisters, I'm seeing so many pastors, so many worship leaders of the USA getting in trouble for living a lifestyle, loving money while preaching that they don't love the money. ఇక్కడ అమెరికాలోనే కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఎక్కడైతే సంఘంలో నాయకులు ఎవరైతే సంఘాల్లో ఉన్న సేవకులు గాని దైవజనులు గాని ఈ ధనాపేక్ష వల్లనే పాడైపోతున్నారు. Many are getting in trouble for the immoral sexual adultery outside of their marriage that they're having behind the scenes
in their own ministry, living a lifestyle contrary to the lifestyle that they preach. ఇక్కడ సంఘ నాయకులు గాని సంఘ సేవకులు గాని ఈ సంఘాల్లో దుష్టత్వం ప్రబలిపోయి వ్యభిచారాలతోటి దరిద్రమైనటువంటి దానితోటి వీళ్ళు మెలుగుతూ ఈ రకంగా మరి దుష్టత్వానికి తావిచ్చే విధముగా సంఘ నాయకులు తయారయ్యారు. This wickedness does not just exist here in the USA. And in just these few months that I have been helping out in the leadership teaching, I have learned it extends to Africa, it extends to Pakistan, it extends to India. It is on the earth throughout the world, this wickedness. ఈ దుష్టత్వాన్ని గురించి నేను ఇక్కడ అమెరికాలో ఉన్న దాని గురించి ఎత్తి చెప్పట్లేదు. ఇది అందరికీ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గురించి నేను ఇక్కడ ఆఫ్రికాలో ఉన్న వారికి, పాకిస్తాన్ లో ఉన్న వారికి, ఇండియాలో ఉన్న వారికి కూడా దీన్ని బట్టబయలు చేసి నేను ఎక్స్టెండ్ చేసి నా యొక్క ప్రసంగాన్ని చెబుతూ ఉన్నాను. So when I prayed for this message, God gave me time to get right. And it is time because he's saying, beware, for the time is near of the splitting of the heavens. When my second coming comes, I want to find you in white robes. Amen. ఇక్కడ నాకు నేను ఎప్పుడైతే మీకు అవకాశం ఇచ్చానో ఈ సమయాన్ని పాస్టర్ గారికి, అప్పటి నుంచి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో ఇట్ ఈస్ ద టైమ్ టు గెట్ అప్, వేకప్, నువ్వు సంఘంలో ఉండి మేలు కొలపాలి, నువ్వు మేలుకొని ఉండాలనేటువంటి దాని గురించి దేవుడు నాకు మీకు చెప్పమని నా హృదయంలో పెట్టిన భారాన్ని మీకు ఈ రోజున చెబుతూ ఉన్నాను. ఇది మేలుకొనేటువంటి సమయం అని చెబుతున్నాను. Hallelujah. హల్లెలూయా. I want to go deeper into the season, and I want to bring some more clarity to the prophetic season that we stand in on here today. ఈ రోజున నేను ప్రవచన సంబంధమైనటువంటి మాదిరికరమైన దాని గురించి ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాను. In 2020, the Lord spoke to me and he said, I'm raising up my Davids and Elijahs to be the voice from heaven prophetically to the earth. 2020 నుంచి దేవుడు నాతో మాట్లాడినప్పుడు దావీదును, ఎలీషాను వారి స్వరాల గురించి మీకు చెప్పబోతున్నాను అని చెప్పాడు. The purpose for the prophets of the earth in the spirit of King David and Elijah was to bring exposure to bad character of the leaders of the world. ఇక్కడ వీరిద్దరూ మాత్రమే చెడు అయిన విధానాన్ని గురించి ఏ విధంగా బట్టబయలు చేశారో ఎలీషా మరియు ఈయన మాత్రమే, ఏలియాను ఈ యొక్క దావీదు మాత్రమే ఇలా చెప్పారు. In 2021, the Lord spoke prophetically of the coming season for 2021 to bring reconciliation, judgment. 2021లో నువ్వు దేవునితో సమాధాన పడుట ఎలాగో నాకు నేర్పించాడు. In 2022, God spoke to me and said, son, my Shekinah glory is about to be released to my faithful servants in the church. 22లో ఏం చెప్పాడంటే దేవుడు నా మహిమ షకీనా మేఘమును మహిమను నీకు కనపరుస్తానని చెప్పాడు. So now these 3 seasons, 2020, 2021, and 2022, bring in exposure, bring in reconciliation and judgment, and his glory was to be combined, released to the earth successively going forward. ఇక్కడ 3, 20, 21, 22లో ఏం చెప్పాడంటే ఎక్స్పోజన్ గురించి, రికౌన్సిలేషన్ దేవుని యొక్క తీర్పుని గురించి, మరి 3 దేవుని యొక్క మహిమని గురించి. ఈ 3 కూడా దేవుని యొక్క సంఘములో నీకు ఎలా జరగబోతున్నాయో దాని గురించి ప్రకటించమని నాతో మాట్లాడాడు. These 3 seasons that have collided to become one season under the umbrella of the abomination causing desolation
which is now pronounced to the earth, ఈ యొక్క మూడు కలిసి గొడుగు కింద ఉండి ఈ యొక్క అబామినేషన్ ఆఫ్ ద చర్చ్, ఇదే సంఘంలో ఏ విధమైనటువంటి అసహ్యతగా ఉంటుందో, దేవునికి విరుద్ధమైన పాపం ఏదుందో దాని గురించి చెప్పాలి అని దేవుడు నాకు చెప్పాడు. what I tell you, which aligns with the end time prophecies, even of the book of Matthew chapter 24, each one of you can think from your own place there and know that you've seen these things now for yourself. మీ అందరికి మీరు ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని యొక్క తీర్పు దగ్గరలో ఉందని, దేవుని రాకడ దగ్గరలో ఉందని మత్తయి సువార్త 24వ అధ్యాయము హెచ్చరిక చేస్తూ ఉన్నది. These are the seasons that will continue on until the splitting of heaven, in parallel with the end time prophecies of the Holy Scriptures. ఈ అంత్య దినాల్లో జరగబో విషయాన్ని గురించి ప్రవచనం ఏం చెప్పిందో అది ఇప్పుడు జరుగుతూ ఉన్నదని చెప్తున్నది. There was a very important term God used even in the Old Testament. మనకి ముఖ్యమైనటువంటి విషయాన్ని పాత నిబంధనలో ఒక విషయాన్ని గుర్తు చేశాడు. He used these words, strange fire. అది చాలా బలమైనటువంటి అగ్ని అనేటువంటిది బయలుపరిచాడు. Strange fire is the contributor to the abomination causing desolation on the earth through the church of God. ఈ దేవుని యొక్క సంఘములో ఈ యొక్క అగ్ని అనేటువంటి దాన్ని అది దహించబోతున్నది. It is unholy worship in the churches that profess that they love and fear God on the earth. ఈ లోకములో ఎవరైతే ఆ సంఘములో ఉన్నారో వారు దేవునికి భయపడి ఉండాలని చెబుతూ ఉన్నది. About 2, maybe 3 months ago, God spoke into my spirit a prophecy to those contributing to strange fire on the earth. ఈ దేవుడు 3 నెలల క్రితం నా హృదయంలో పెట్టాడు. దేనికంటే ఈ అగ్ని ద్వారాగా దేవుని యొక్క సంఘములో ఆ బలహీనతలన్నీ తొలగిపోవునట్లుగా ప్రకటించాలని దేవుడు నా హృదయంలో పెట్టాడు. So now you know and you feel with my compassion yet urgency for this message, time to get right. ఇప్పుడు ఇదే ప్రసంగాన్ని నేను వింటున్నాను, మీకు బోధిస్తున్నాను. విన్నదాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. ఇది మేలుకునేటువంటి సమయమని మీతో చెబుతూ ఉన్నాను. హల్లెలూయా. God spoke to my heart with this prophecy, and he said, son, my holy fire is about to consume the strange fire of the earth and dry up many wells. ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే దేవుని యొక్క అసహ్యతగా ఉన్నదో దాన్ని ఆ యొక్క దహించేటువంటి అగ్ని దహించబోతుందని చెప్తూ ఉన్నాను. But I want to encourage us. నేను ఇప్పుడు మళ్ళీ మనము బలపరుచుకుంటున్నాము, God spoke to me ప్రోత్సహించుకుంటున్నాము. what he's about to do in 2025, or the Hebrew calendar year 5785. హెబ్రీ క్యాలెండర్ ప్రకారం 5785 ఈ 2025 క్యాలెండర్ లో ఏమి చెలవేయబోతుందో చెప్తూ ఉన్నది. The true God-fearing of the earth that reverence God in all holiness. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. Are about to receive God's glory from his righteous right hand. That's what he spoke into my heart. నా హృదయంలో చెప్తున్నాను, దేవుని యొక్క మహిమతోటి మనము నింపబడబోతున్నాము. So
even if there are things from a leadership standpoint of God's church that we need to get right in our heart today, ఈ రోజున దేవుని యొక్క నాయకత్వంతో సంఘంలో కలిగి ఉండాలని దేవుని ఇచ్చిన అధికారాన్ని బట్టి మనం ముందుకు సాగాలని నేను ఈ రోజు నా హృదయంలో ఉంచిన దాన్ని బట్టి చెబుతున్నాను. we've got time to repent and to allow God's word to correct us and put us into proper position so that no devil can steal the blessing that God has intended for you in 2025 by his righteous right hand. ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నది 2025లో నువ్వు పొందబోవు దేవుని మహిమను సాతాను దొంగిలించకుండా ఉండినట్లుగా దేవుడు మనకి గొప్ప నిశ్చయతను దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పొంది మనల్ని కరెక్ట్ చేస్తూ ఉన్నది. హల్లెలూయా. I love each and every one of you, even online viewers. I love each and every one of you so much that I would not want anybody to miss out on the blessing and God's favor in 2025 for you, your ministry, your families. నీవు గాని నీ సంఘము గాని నీవు దేవుని యొక్క కృపను పొందపోకుండా 2025లో ఎవరు కూడా ఉండకుండా ఉండాలని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. So as a God-fearing prophet, like the prophet Ezekiel, ఇక్కడ నేను భయపడుతున్నటువంటి హెజ్కేలు ప్రాఫిట్ వలె ప్రవక్త వలె నేను ప్రకటిస్తూ ఉన్నాను. God spoke to Ezekiel and said, "You warn my people and they listen, they shall certainly live." వాళ్ళు బ్రతుకున్నట్లుగా హెజ్కేలు తోటి అన్నాడు, నువ్వు ప్రవచించు, నువ్వు మాట్లాడు అని చెప్పాడు. You warn my people and they don't listen to your warning and they die, the blood will be on their own heads. నీవు గనక ప్రకటించకపోతే వాళ్ళు గనక వినకపోతే వాళ్ళు నశిస్తారు, చచ్చిపోతారు, మృతి నొందుతారు అని హెజ్కేలు తోటి మాట్లాడాడు. But God also said, Ezekiel, son of man, if I tell you to bring warning and you fail to bring warning, they will certainly die in their sin, but the blood will be on your head. అయితే నీవు వారిని ఎవరైతే నశించిపోతున్నారో వారికి నువ్వు ప్రకటించడం ద్వారా వాళ్ళు మృతులుగా కాకుండా జీవిస్తారని చెబుతూ ఉన్నాడు. So when I tell you I love you so much that I want you to be in the proper position with the white garment entering into 2025, doing your part to also receive God's blessing and his favor over your life. నీ జీవితంలో దేవుని యొక్క కృపను పొందిన వాడిగా తెల్లని వస్త్రము ధరించుకొని నీవు 2025లోకి ప్రవేశించాలి. హల్లెలూయా. So as Jesus was telling the angel or the pastor in Laodicea to repent, that he loves those he chastises, he loves those he rebukes, he loves those he disciplines, and for us to take heed to his correction is wise. ఎవరైతే యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నాడో వారిని గద్దిస్తాడు, ఎవరైతే ప్రేమిస్తున్నాడో వారిని హెచ్చరిక చేస్తాడు, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని విడిచిపెట్టకుండా కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. It is wise for me, it is wise for you to take God's correction to get us in position for his pronounced blessing. ఆయన ఆశీర్వాదం పొందటానికి మనము సరి చేసుకొని మనం ఆయన సన్నిధిలో ఆయన ఎదుట ఉండాలని ఆయన సరి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. It's time to go deeper in the scriptures to ensure the depth of the stirring and the provocation of the Holy Spirit to bring us into alignment with his word.
దేవుని వాక్యమును లోతైన సత్యములోకి వెళ్ళటానికి, మనల్ని మనము సరిచేసుకుంటానికి, దేవుని యొక్క కృపను పొందుకుంటానికి ఇది చాలా ఉన్నతమైనటువంటి అవకాశమై ఉన్నది. So turn with me to the book of Jude. The book of Jude. మీరు నాతోటి పుస్తకం చూడవండి, యోధా పత్రిక ఒకసారి చూద్దాం. And Pastor Katuri, it's okay for our sister to read this first, and then I'll read it after her. But we're going to go to the book of Jude and verses 3 through 16. Book of Jude, verses 3 యోధా through పత్రిక 16. 3 నుంచి 16 వరకు దయచేసి చదవండి. సిస్టర్ లూదియమ్మ గారు చదవండి చక్కగా. ప్రియులారా, మనకందరికీ కలిగడే రక్షణను గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెననే మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడగు ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఈ సంగతులని మీరు మొదటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులోని ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలము విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాది వాదించుచు మోషే యొక్క శరీరమును గుర్చి తర్కించుచున్నప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారే వివేక శూన్యములగు మృగము వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుఖోభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లగాను, తమ అవమానమును నురుగు గ్రక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కాలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు వాని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డమ్మమైన మాటలు పలుకును. ఆమేన్. Dear friends, although I was very eager to write to you about the salvation we share, I feel compelled tonight to write and urge you to contend for the faith that was once for all entrusted to God's holy people. For certain individuals whose condemnation was written about long ago have secretly slipped in among you. Who has secretly slipped in from among your leadership? That's what he's asking us today. They're ungodly people who pervert the grace of our God into a license for immorality and deny Jesus Christ, our only sovereign and Lord. Though you already know all this, I want to remind you that the Lord at one time delivered his people out of Egypt, but later destroyed those who did not believe.
And the angels who did not keep their positions of authority but abandoned their proper dwelling, these he has kept in darkness, bound with everlasting chains for judgment on the great day. Oh, the great day. Oh, what's the great day? The splitting of heaven when Jesus comes the second time to bring judgment to the earth. In a similar way, Sodom and Gomorrah and the surrounding towns gave themselves up to what? Sexual immorality and perversion. They serve as an example of those who suffer the punishment of eternal fire. In the very same way, on the strength of their dreams, these ungodly people pollute their own bodies, reject authority, and heap abuse on celestial beings. But even the archangel, Michael, when he was disputing with the devil about the body of Moses, did not himself dare to condemn him for slander, but said, "The Lord rebuke you." Yet these people slander whatever they do not understand, and the very things they do understand by instinct, as irrational animals do, will destroy them. Woe to them! Woe to them! They have taken the way of Cain. They have rushed for profit into Balaam's error. They have been destroyed in Korah's rebellion. These people, listen, church, these people are blemishes at your love feast, eating with you without the slightest qualm. Shepherds who feed only themselves. They are clouds without rain, blown along by the wind, autumn trees without fruit, and uprooted, listen, twice dead. They are wild waves of the sea, foaming up their shame, wandering stars, for whom blackest darkness has been reserved forever. Listen, church, Enoch, the seventh from Adam, prophesied about them. See, the Lord is coming with thousands upon thousands of his holy ones to judge everyone and to convict all of them of their ungodly acts they have committed in their ungodliness and of the defiant words ungodly sinners have spoken against him. These people are grumblers and fault finders. They follow their own evil desires. They boast about themselves and flatter others for their own advantage. Woe, Amen. church, to them, Jesus says. Woe unto them. Amen. Hallelujah. One aspect that I want us to really pinpoint in this scripture ఈ దినాన ఏదైతే 10వ వచనంలో నేను చెబుతూ ఉన్నాను, is the shepherds represent the leader or the spiritual leader of God's children. దేవుని యొక్క బిడ్డల్ని ఏలేటువంటి వారుగా ఈ యొక్క కాపర్లు ఉన్నారు. వారికి ఇచ్చిన నాయకత్వంలో జరిగేటువంటి వారుగా ఉన్నారు. Yet in these end times, we have shepherds that feed themselves before they feed others. ఈ యొక్క నాయకత్వం వహించే వాళ్ళే తమ తాము పోషించుకుంటూ ఉన్నారు. As leaders who confess to God, yes and amen to the kingdom services that he's assigned us, దేవుడు ఏదైతే అప్పగించాడో పరలోకమును గురించి మనం ప్రకటించే వారిగా ఉండాలి, నాయకులైనటువంటి వాళ్ళు. he expects us to be the sacrificial example of Christ that came the first time and to model after in his likeness. ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడి మనం ఆయన ప్రకటించే వారిగా మనము ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. We're not serving God his way if we're looking to become celebrities and lovers of money and look just like the world we're supposed to reach in our church.
ఈ సంఘాల్లో ఏ విధంగా అంటే దుర్లాభేక్షతోటి సంఘాల్లో ఉండి దేవుని యొక్క మార్గంని చెప్పక ఆ దేవుని యొక్క ధనాన్ని ఎక్కువగా లోక సంబంధమైన ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్న ధనాపేక్ష కలిగేవారుగా ఉంటుందని సంఘం చెబుతూ ఉన్నది. I hear Apostle Paul speaking from the book of Romans to us right now, saying, therefore, my brothers and sisters, who were called to be leaders, present yourselves therefore as living sacrifices pleasing to God. అపోస్తలుడైన పౌలు మనతోటి హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఒక నాయకులుగా ఉండాలంటే మనము దేవునికి సమర్పణ చేసుకున్న వారిగా ఉండాలి. సజీవయాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకునడి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. As God's leader of the church of the earth, we are supposed to be the good shepherd and the good example to do and model after Christ in that way. మనము క్రీస్తుని నమ్మిన వారిగా, క్రీస్తుని ప్రకటించేవారుగా, క్రీస్తుని చూపించేవారుగా సంఘములో ఉండి ఈ అంత్య దినాల్లో క్రీస్తుని మాత్రమే కలిగి ఉండి ఆయనను మాత్రమే చూపించాలి. ధనాపేక్షను మనం చూపించకూడదు. And so God is speaking prophetically in the atmosphere. Leaders, time to get right. Time to get right. నాయకులైన వాళ్ళు మెలకువతోటి ఉండి పని జరిగించాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. And so I really encourage us. Hallelujah. I really encourage us in the name of the Lord Jesus Christ. యేసు నామములో ప్రతి ఒక్కరిని మనం హెచ్చరిక చేసుకుంటున్నాము, ప్రోత్సహిస్తున్నాను నేను. That we as leaders of God's church get in position, repent, come out from whatever wickedness that is still in our heart. If this lukewarm idolatry exists, we need the Holy Spirit to pull it out. నీలో గనుక ధనాపేక్ష గాని, నిలువెచ్చని జీవితం గాని, ఏదైతే విగ్రహాన్ని గాని, ఏదైతే దేవునికి అసహాయమైనది ఉందో అది నీ హృదయం నుంచి బయటపడేసి ఉండాలి. అంతే. దేవుడు నాయకుడిగా, సంఘ నాయకుడిగా నువ్వు ఉంటే వాటిని కలిగి ఉండకూడదు. If we think for one moment that we can hide our sins before going behind the pulpit to preach God's holy word and think that God does not see that wickedness. ఇక్కడ మనము దైవ సంబంధమైనటువంటి వ్యక్తిగా, దేవుడిచ్చిన అధికారంతోటి దైవ సంబంధమైన నాయకుడిగా నువ్వు ఉండి నిన్ను నువ్వు హెచ్చరిక చేసుకుని, నిన్ను నువ్వు పరీక్ష చేసుకుని ప్రకటించేవాడిగా ఉండాలి. If we do that, we, brothers and sisters, are fools. మనము దానిని ప్రకటించేటట్టుగా దైవ సంబంధమైన వ్యక్తిని కలిగి ఉండి దేవుని యొక్క బిడ్డలుగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సత్యాన్ని ప్రకటించేటట్లుగా ఉండాలి. And yet, while we know there's still a lot of work to do on the earth for the church of God, దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క పనిని, గొప్ప పని చాలా ఉన్నది ఇక్కడ చేయటానికి. కనుక నువ్వు దైవ సంబంధమైనటువంటి నాయకుడు. నువ్వు we need to get right with God, be sanctified from the world, and yet it is our obligation to reach the hurting in the world with the garment of holiness. Amen. నువ్వు పవిత్రమైనటువంటి బట్టను ధరించుకొని నీకు అప్పగించిన బాధ్యతను ఇవన్నీ కూడా సరిచేస్తూ దేవుని ఎట్లా నిన్ను నువ్వు కనిపరుచుకునేటట్లు చూడాలి. హల్లెలూయా. So, brothers, the encouraging thing is we have time to go back to our secret place and pray and ask God to explore our heart and to yield our heart to Him, so that He can remove any wickedness from within our hearts. Before we get behind the pulpit, before we go out and reach hurting souls the next time on the streets. నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో,
పుల్పిట్ ఎక్కే ముందు, దేవుని యొక్క వాక్యం ప్రకటించే ముందు, అయ్యా నాలో ఇంకేదన్నా దుష్టత్వం ఉన్నదా తీసివేయి, ఇదిగో నాయన నువ్వు ఆత్మతో నింపి నన్ను వాడుకో అని మనలో మనము సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది అనుకూలమైన సమయము, ఇది మనలో మనం మేలుకునేటువంటి సమయం. Amen. And I felt Amen. right now as my brother was repeating what I was saying and translating, I heard this from the Spirit of God just right now. ఇవన్నీ కూడా దేవుని ఆత్మతోటి నేను ఏదైతే మాట్లాడానో దేవుని ఆత్మతోటే మాట్లాడాను. ఏదైతే సహోదరుడు అనువాదం చేశాడో దాన్ని మీరు విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. Amen. The very opposite thing of the love of money ముఖ్యమైనటువంటిది ఏందో తెలుసా? దేవునికి వ్యతిరేకమైనటువంటిది ధనాపేక్ష. is giving with cheerful, loving hands. మనము మంచి హృదయముతోటి సంతృప్తికరమైనటువంటి హృదయం కలిగి దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. A greedy person who calls themselves a leader of God's church and has greedy hands ఎవరైతే దురాశతోటి ఉన్నారో అలాంటి వాళ్ళు నాయకత్వంలో ఉండలేరు. దురాశ కలిగి ఉండేవాళ్ళు కనుక నొచ్చుకునే వాళ్ళు పనికిరారు. Amen. no matter how Hallelujah. rich, no matter how poor they are, నువ్వు ఎంత ధనవంతుడివో ఎంత పేదవాడివో నేను మాట్లాడట్లేదు, అది దేవునికి అనవసరం. are guilty of the idolatry of the love of money. నేరము, విగ్రహారాధన, ధనాపేక్ష, ఈ మూడు చాలా విరుద్ధమైనటువంటివి. హల్లెలూయా. Hallelujah. So now we close out today, reiterating the scripture found in the book of Revelation, chapter 3. నేను ముగించబోయే ముందుగా చాప్టర్ 3 గురించి నేను మాట్లాడిన మాటలు ఒకసారి మనము గుర్తు తెచ్చుకుందాం. Verses 19 and 20 only. I want to focus on these two verses, 19 and 20. ఓకే, ఒక్కసారి చూద్దాం. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19-22 వరకు చూసి మనం ముగించుకుందాం. So sister, please read those two verses and then I will read again after you. సిస్టర్ సహోదరి నువ్వు చదువు ముందు, తర్వాత నేను కూడా చదువుతానని చెప్తున్నారు. నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా యొక్క సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. Those whom I love, I rebuke and discipline. So be earnest and repent. Here I am, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in and eat with that person and they with me. Brothers and sisters, I lovingly, with all diligence in heart, in the glory and for all the glory for God. నేను సహోదరి సహోదరులారా, నేను మీకు హృదయంలో ప్రేమించిన దాన్ని బట్టి, చాలా జాగ్రత్తగా హృదయంలో పరీక్ష చేసుకున్న దాన్ని బట్టి మీకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను. As this lukewarm spirit of love of money, idolatry in the church, ఈ సంఘములో ఏదైతే విగ్రహారాధన, వ్యభిచారంతో కూడింది ఏదైతే ఉన్నదో, ఏదైతే ధనాపేక్ష ఉన్నదో అది చాలా అసహ్యమైనటువంటిది అని దేవుని సంఘం ఏదో చెబుతున్నాను. and right now it is causing much wickedness on the earth because of the influence of this abomination. Jesus calls the abomination causing desolation.
నాశనత్వానికి నరిపేటువంటిది ఏంటంటే ఈ చెడు యొక్క అసహ్యకరమైనటువంటి ఇవి మాత్రమే దేవుని సంఘాన్ని పాడు చేస్తాయి. When we get right as leaders and the influence that we have on hurting people, even those of weak faith, మనము ఎప్పుడైతే దేవుని ప్రకటిస్తూ ఉన్నామో దానిని బలహీనపరుస్తూ ఉంటాయి, వీక్నెస్ గా అది విశ్వాసంలో సన్నగిలేతడు చేస్తూ ఉంటాయి అవి. God from heaven is still reminding us here today as leaders of God's church. దేవుడు పరలోకము నుండి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నాయకుడిగా నువ్వేమి చేయాలో దాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు పరలోకము నుండి. That if my people who are called by my name, ఆమేన్, నా పేరు పెట్టబడిన నా జనులు నా నామమున ప్రార్థన చేయాలి, would seek my face and turn from their unrighteousness, ఆ అపవిత్రత నుంచి ఎవరైతే విడుదల పొంది ఎవరైతే సన్నిధిలో నా యొక్క సన్నిధిని వెతుకుతారో, నా ముఖాన్ని వెతుకుతారో వారిని నేను కనికరిస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. will God Almighty hear our petitions from heaven వారికి పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదం వారి మీద ఉండిద్ది అని చెప్పినట్టున్నాడు. and heal our land. నీ దేశమును నేను స్వస్థపరిచెదను అని చెప్తున్నాడు. It's time for Hallelujah. us leaders to get right with God and to live a lifestyle of repentance, that which we also preach. What we preach, we ourselves must practice. దేవుని యొక్క స్వారూప్యం పొందిన వాడిగా, దేవునితో సమాధాన పడిన వ్యక్తిగా, దేవుని ప్రకటించేవాడిగా వ్యక్తిగా ఉండవంటే ఆయన స్వరూప్యంలోకి మార్చబడినట్లుగా నువ్వు మారు మనస్సు పొంది నీవు మేలుకొల్పబడే వ్యక్తిగా, నాయకుడిగా ఉండాలని దేవుడి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. Listen to these words of Jesus and listen well. ఇవన్నీ మాటలు దేవుడు చెబుతున్న మాటలని విను. Jesus told his disciples, దేవుడు యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్పాడు, you are a true disciple, that what I teach you, you put into practice. నీవు నా శిష్యుడిగా ఉంటే వీటిని అభ్యాసం చెయ్యి అని అన్నాడు. A good tree will not produce bad fruit. మంచి చెట్టు ఎప్పుడు కూడా చెడ్డ ఫలములు ఇవ్వదు. A bad tree will not produce good fruit. చెడు చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలములు ఇవ్వదు. As leaders who confess to be true disciples of Jesus, యేసు క్రీస్తు నమ్మిన నిజమైనటువంటి శిష్యుడిగా ఉండాలనుకుంటే is our fruit bearing witness to the love that we have, which is in Christ Jesus. యేసు క్రీస్తులో ఉన్నవాడు అంటే నువ్వు మంచి ఫలములు ఫలించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. Amen. We must get right where needed, leaders of God's church, మనము with God, while yet we still have day. సమాధానపడి దేవునితో సమాధానపడి దేవుని సంఘమును మేల్కొల్పబడే విధముగా నువ్వు ప్రకటించాలి. నాయకత్వ లక్షణాలు కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. What I want to do now is I want to really pray that God bring heaven down and lay the altar for all of us where we are at. మనం ఎక్కడైతే ఉన్నామో దేవుని యొక్క సంఘములో పరలోకం నుండి దేవుని కృప మన మీద ఉండినట్లుగా మనం చూద్దాం. Pray that we will uncompromisingly serve God. మనము దేనితోటి రాజీ పడే వ్యక్తిగా ఉండకుండా దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలని మనము దేవుని సేవ చేయాలి.
as God elevates our anointing here, ఇక్కడ మనల్ని దేవుడు తన అభిషేకముతో నింపాడు తన కొరకు. that he protect our anointing in all holiness. అపవిత్ర నుంచి తన అభిషేకము కాపాడబడేటట్లుగా మనల్ని మన చుట్టూ తన కంచి వేశాడు. హల్లెలూయా. Amen. Jesus looked at Peter and said, Peter, Satan desires to have you and sift you like wheat. పేతురుతోటి చెప్పాడు, పేతురుని తో మాట్లాడాడు దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. So Jesus prayed on behalf of Peter and the rest of the disciples, and that's prophetic for us even today. Jesus prays even for us. మన తరపున యేసు క్రీస్తు వారు ప్రార్థన చేయనట్లుగా మరి ఆ పేతురుకు బదులుగా అతను ప్రార్థన చేసినట్లు మనకు బదులుగా యేసు క్రీస్తు వారు పరలోకములో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన కోసం. And on here tonight, God wants prayer specifically aimed towards protecting us from being too far tempted in the love of money, causing the lukewarm idolatry at the leadership level. Critical. నిన్ను నీవు దేవుడు నాకు ఈ దినాన మీతో హెచ్చరిక చేయమని చెప్పాడు. ధనాపేక్ష కలిగి ఉండకుండా, విగ్రహారాధన లేకుండా, ఇవన్నీ కూడా దూరముగా ఉంచినట్లుగా, అస్పవిత్రత లేకుండా నువ్వు నాయకుడిగా, ఒక సంఘ కాపరిగా నిన్ను నువ్వు భద్రం చేసుకుని నీ పిలుపుకు తగినటువంటి విధంగా ముందుకు సాగాలని దేవుని మాట మట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. So, brothers and sisters, if I can have you close your eyes, bow your heads, with my outstretched hands right there, where we are, all of us in the altar of God. ఈ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఉన్న మనము మీ చేతులు అలా ఉంచి ప్రార్థన చేద్దాము. ఇప్పుడు మీరు ప్రార్థనలో ఉన్నాడు మనం. Let me pray over you in Jesus' mighty name. యేసు నామములో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సమయంలో. Hallelujah. The glory of Hallelujah. God is upon us. Hallelujah. Hallelujah. Heavenly Father, we thank you. దేవుని యొక్క మహిమ మన మీద ఉండును గాక. Holy Father, as I look at every వందనాలు. one of these souls represented on this Zoom meeting on here tonight, అయ్యా, ఈ Hallelujah. రాత్రి కాలములో ఎవరైతే జూమ్ మీటింగ్ లో వారందరి తరపున నేను ప్రార్థన చేస్తున్నాను. Lord, I Amen. pray your Shekinah glory from heaven come and fall down in favor of all of us seeking you on here tonight. అయ్యా, మీ షెకెనా మేఘమును ఎవరైతే ఇక్కడ ఎదురు చూస్తున్నారో దానికోసం వారందరి మీద నీ మేఘమును ఆశీర్వాదాన్ని ఉంచండి ఈ రాత్రి కాలము. Amen. Precious Amen. Lord, God Almighty, దైవ శక్తిని, దేవుని యొక్క బలమైన ఆత్మ, బలమైన దేవుడు నీవే ఉండండి ప్రభు. search our heart and purify it like twice molten gold. అయ్యా, మోషేలాగా మరి ఒకసారి ప్రభు మా హృదయాల్ని పరిశుద్ధపరచబడేటట్లు చేయండి. Ooh, the glory, the glory. Father, we pray in the mighty name of Jesus, you protect all your leaders on here today. ఈ రోజున ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మీరే సంరక్షించి కాచి కాపాడమని అడుగుతున్నాము. Father God, I ask you to keep them from the love of money. అయ్యా, వారు ధనాపేక్ష నుంచి విడుదల పొందిన వారుగా ఉండి వారు సంరక్షించబడే కృప దయచేయండి. May this word be an everlasting seal of your love and protection over my heart. అయ్యా, మా హృదయాలలో మీ ఆత్మతోటి సదాకాలం ఉండే నీ యొక్క పరిశుద్ధాత్మతోటి మాలో ముద్రించండి నాయన. Holy Spirit, be active voice in our heart and in our minds. మా మనసుల్లో నీ యొక్క మాటను ముద్రించండి బలముగా ప్రభువా. Protect this word in our heart as a constant reminder, sealed with the blood of Jesus. నీ యొక్క యేసు క్రీస్తు రక్తముతోటి మమ్మల్ని ముద్రించి బలపరచమని సంరక్షించమని అడుగుతున్నాం. Amen.
Lord, we give you the greatest honor. We give you the greatest glory as we intend and incline our hearts to you. అయ్యా మీ కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మీ మహిమను మాతో ఉంచమని అడుగుతున్నాము నాయన. For the great works of the Great Commission in all holiness on this earth as it is in heaven. పరలోకములో ఉన్న విధముగా ఈ లోకములో మీకు మాకు అప్పగించిన పనిలో నమ్మకత్వం కలిగి ఉండే కృప దయచేయండి. We praise your name on here, and we give you the greatest honor, the glory, and worship as living sacrifices pleasing to you. అయ్యా మేము సజీవ యాగంగా నీకు మహిమ కలిగినట్లు నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తూ ఈ ఉదయ కాలములో మేము అడుగుతూ ఉన్నాము నాయన. And we pray this in the matchless, mighty, majestic name of your Son, our Lord, Jesus Christ. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో బలమైనటువంటి నామములో మేము అడుగుతూ ఉన్నాము నాయన. ఆమేన్. Amen. ఆమేన్. అందరూ చెప్పండి. ఆమేన్. ఆమేన్. Amen. Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Yes, Hallelujah. thank you. Yeah, wonderful Thank you, message. Lord. That is a Yes. great Yes. inspirational message. Brother, we Yes. are appreciated you and we are loving you with a great, kind and loving message spoken course. through you with us in our hearts. Please revive and blessed and awaken our spirits from all these things of this world. Amen. 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 సేవకులు కెవిన్ గారు చెప్పిన ఆ ప్రసంగాన్ని బట్టి మా ఆత్మలు మరలా మేలుకొరపడ్డాయి. నిజంగా అద్భుతమైన మండే ఉజ్జీవం కలిగిన మాటలు మనం విన్నాం. నిజంగా అద్భుతమైన మాటలు తెలియజేసిన కెవిన్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. Yeah, we thank you to Brother Kevin in this time on behalf of all the pastors from India. So we are loving you. We have been continuously praying for our Living on the Rock ministry. Go ahead with the good word of God and the apostle. God use you mightily around the world. We hope many people will be blessed by. దేవుడు మిమ్మల్ని బలముగా వాడుకున్నట్లుగా దేవుడు ప్రపంచంలో నలుమూలల దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని మీ కొరకు అనుదినము మానక మేము ప్రార్థన చేసుకుంటాం. దేవుడి కృప. Thank you once again. And set right our time monthly. How many days you want to preach us and revive us by your word of God? We look forward to hear it from you. Amen. So weekly once or anytime, inspired by your spirit, but we would like to hear from you. Revive us and lead us under your guidance of your leaders. Amen. We would like to grow under your loving care. Wow. I oblige. Amen. I oblige. Lovingly oblige. Thank you. Thank you so much. Thank you. We'll meet again. Thank you for your message. Chapter, can you hear any feedback from our pastors? Would you like to hear any feedback? Yes. ఓకే, మీరు చెప్పండి. తలొకళ్ళు ఎవరైతే మరి ఎలా ఉందో దేవుని వాక్యం ఎలా ఉందో ఈ రోజు చెప్పండి. నిర్మల్ గారు, మరి ఇంకెవరు, భాగ్యమ గారు, మీరంతా ఉన్నారు కదా, లూదియమ్మ గారు, మగవాళ్ళు అందరూ ఎవరు చెప్పండి. చెప్పండి. దేశరత్నం గారు ఫీడ్బ్యాక్ అని చెప్పండి. నేటి దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయ్యగారు దేవుని ఆత్మతో ఎవరు మ్యూట్ లో పెట్టలేదు, ఫోన్ సౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టండి. చాలా బాగుంది అయ్యగారు. మరి ఇది మేము చాలా బలపడ్డాం ఈ రోజు చెప్పిన వర్తమానం విని. Pastor Anil is sharing about your experience. It is Pastor Kevin's word. It has strengthened me, empowered me. How the facing the troubles in this present world, how the church leaders in the same way, but God wants through the brother. Sir,
దైవజనులు మాట్లాడినప్పుడు దేవుని యొక్క అభిషేకం చేత నింపబడి చక్కని వర్తమానాన్ని అందించి మమ్మల్ని బలోపేతం చేసినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. Yes, sir. We thank a special thank from Joshua, brother, pastor. He is telling you as a unique message. That is a special word of God. Today we heard and empowered. Thank you. సంఘ కాపరి నాయకుడిగా ఉన్నవారు దేవుని పరిచర్య చేసేవాడు ఎలా ఏ స్థానంలో ఉండి సంఘాన్ని సిద్ధపరచుకోవాలో, మనలో ఏముండకూడదో, ఏమి అసహ్యకరంగా దేవునికి ఉంటాయో వాటన్నిటిని తొలగించుకొని కేవలం ఈ రోజు సంఘాలు సేవకులు ఎక్కువగా ఎవరైనా అయ్యగారు చెప్పిన రీతిగా ధనాపేక్షతోనే నింపబడుతున్నారు. స్త్రీలోలుగా శరీరానికి అసహ్యకరమైన పనులు చేసి ఈ రోజు మనం అనేక సాక్ష్యాలు వింటున్నాం సేవకులు పడిపోయిన వాళ్ళ గురించి. కానీ ఒక ఉద్యోగవంతమైన పురుకొల్పే మాటలు మరి మనము ఎలా సిద్ధపడాలో, మన సంఘాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో చక్కటి వర్తమానం ఇచ్చిన దైవ సేవకులు అయ్య గారికి మా అయితే హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుని ఆయన ఇంకా అనేక స్థలాల్లో దేవుడు వాడుకోవాలని మేము కోరుకుంటున్నాము. Amen. Sister Ludiama says about you, brother, in nowadays how the pastors failing by this lusts of the love of the money and failing in their adultery and the fornication and all the abominations and all the things together, they failing of their leadership. There are so many things in nowadays we have seen, particularly by the brother, how he preached it to us. It's a great encouraging us to awaken our spirit and get rid of all these things and be a warrior, be a faithful servant, be a faithful pastor, be a man of God, a leader, to keep ourselves from all these things and go with the word rightly to prepare our church for the imminent return of the Christ. Amen. We want to hear those words from God, right, sister? We want to hear those words from God, you know, well done, faithful servant. Come on in, right? We want to hear those words. Yes. మీరు చెప్తున్న మాట నన్ను ఎంతగానో Wow. Praise the Lord, praise the Lord. ఈ ఉదయకాల సమయంలో కెవిన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఓకే కంటిన్యూ చెప్పండి అయ్యా. చెప్పండి త్వరగా చెప్పేసేయండి, త్వరగా 2 మాటలు చెప్పండి. మరి మీరు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల శుభ సందేశాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అనుభవంలో నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు సేవకులను బలపరిచే విధంగా, సంఘమును కట్టుకునేటువంటి విధంగా, అలాగనే మేమెవరమో తెలియపరిచారు. దూతలు అన్నారు చక్కగా. మరి దూతల్లాగా మేము సంఘంలో పనిచేయడానికి, మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీ ద్వారా దేవుడు కృప చూపించారు. ఇంత అమూల్యమైనటువంటి మాటలు అందించినటువంటి మీకు మా సంఘాల తరపున, జూమ్లో ఉన్నటువంటి వారందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Pastor Gopal Rao is saying today it's a great blessing to meet you and seeing you in this Zoom meeting. And not only that, God awaken us by your words how to rule the church, how to keep the church, how to feed the church, and set right for the kingdom of God, second coming. Prepare the church to avoid all these bad things and keep ourselves with unholiness. Amen. Amen. Yes. Thank you so much in this regard. Thank you. Thank you. Kevran. Praise the Lord. చెప్పండి. Praise the Lord. Praise the Lord. ఈరోజు కెవిన్ గారు చెప్పిన మెసేజ్ లో ధనాపేక్ష లేని వారంగా ఉండాలని, విగ్రహారాధనకు దూరంగా ఉండాలని, అలాగే ప్రత్యేకంగా దేవుని సేవకులంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఈ అబద్ధ బోధలను మనం పక్కన పెట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బోధించాలనే సంగతిని యోధా పత్రికలో నుంచి తెలియచేయడం చాలా సంతోషం. అది మమ్మల్ని ఎంతో బలపరిచింది, దేవుని పరిచర్యకై మమ్మల్ని ఎంతో ఉజ్జీవింపచేసింది. So we got a great revelation
and a great revival by the Brother Kevin Words today from the book of Jude. That is the love of the money, but how to keep ourselves from that destruction, and all these things from all to keep the church and go forward with the word of God, and condemn the false doctrines. Amen. Yes, in this end time days, be a leader, but we should have keep alert in all the times. This is the last hour, but with the awakening spirit, we should go with the Lord. Hallelujah. 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 It's a wonderfully message, brother. Today, every pastor's heart touched by your spiritual message. Really, I appreciated you on behalf of all the pastors in this time. Thank you so much again. It's a trait for us. We would like to grow under your loving care, move under our leadership. We decided your words today really awaken us. Amen. Amen. Right time and right kind of message God delivered through you. Amen. Thank And you. Senior Pastor Katuri, I really appreciate you, sir. I really get to see now the love in your heart. Thank you, Holy Spirit. You got such a beautiful, humble servant's heart, and it Yes. just warms my heart. So when you said you wanted to hug me, I too want to hug you, my friend. I want to hug everybody. And in the spirit, I hug each and every one of you in the love of Christ. Amen. Thank you so Amen. much. Thank you. Thank you. Thank you. Thank you, Good Pastor. night. Thank And you. God bless. Please consider buying the book, Unforgivable Sin, Blaspheme Against the Holy Spirit, a Holy Spirit inspired teaching. It will be very inspiring to you. God bless you.